ఏంటి ఈశ్వర్, నేను ప్రెగ్నెంట్ అనగానే నీ బాడీ మొత్తం షేక్ అయిపోయింది కదా. దేవికి ఎలాగో కడుపు వచ్చింది కదా. అయితే కొంతకాలం నీ పెళ్ళాం దగ్గరికి ఎలాగో వెళ్ళలేవు కదా. అదే గ్యాప్ వస్తుంది కదా అని. చంపేస్తాను. ఈశ్వర్, నిన్ను వదిలే ప్రసక్తే లేదు. జ్యూస్ ఫర్ యూ. తాగు దేవి. దేవి థ్యాంక్స్ బావా. ఐ లవ్ యూ బావా. ఐ లవ్ యూ టూ. దేవి ఏంటి బావా అలా ఉన్నావు? ఏం లేదు, నీతో కొంచెం మాట్లాడాలి. ఫస్ట్ టైం నీ అంతట నువ్వు మాట్లాడదామని అడిగావు బావా. కాఫీ తెస్తా, ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. ఏవైందో చెప్పావా? నా కొలీగ్ రాము ఉన్నాడు కదా, హ్మ్. వాడికి పెళ్లికి ముందు అఫేర్ ఉండేది. ఓ ఆ విషయం వాళ్ళ ఆవిడకి తెలిసి గొడవ పడుతుందంట. అవునా? అదే బాధతో చెప్తున్నాడు. ఏం చేయాలో తెలియక నన్ను సలహా అడిగాడు. నువ్వైతే ఏదైనా చెప్తావని. సలహానా? తీసుకో బావా, పద కూర్చొని మాట్లాడుకుందాం. అంటే తను ఇప్పుడు కూడా అమ్మాయితో? చచ్చా, అలాంటిదేం లేదు. ఆహా. పెళ్లికి ముందే వాళ్ళిద్దరు విడిపోయారు. అయినా పెళ్లికి ముందు అబ్బాయి ఏం చేస్తే ఏంటి, ఎంతమందితో తిరిగితే ఏం బావా? ఇప్పుడు చేసుకున్న అమ్మాయిని బాగానే చూసుకుంటున్నాడు కదా, ఇంకేంటి ప్రాబ్లం? అబ్బాయి అన్న తర్వాత అమ్మాయిలతో తిరగకపోతే ఇంకెవరితో తిరుగుతాడు? అయినా ఒక సామెత ఉంది తెలుసుగా బావా, అబ్బాయి తిరక్క చెడిపోతాడు, అమ్మాయి తిరిగి చెడిపోతుందంట. అంటే పెళ్లికి ముందు అబ్బాయిలకు అఫేర్ ఉండడం తప్పు కాదంటవా? స్మార్ట్. పెళ్లికి ముందు అబ్బాయి జీవితం వేరు, పెళ్లి తర్వాత వేరు బావా. ఆడించాలు, గేమ్ ఆప్. గేమ్ మధ్యలో ఆపేస్తే మజా ఉండదు. గెలవని గేమ్ ఎంత ఆడినా వేస్ట్. దేవి ఏదో క్యాజువల్గా ఉండమంటే 2-3 డేస్ ఉండి వెళ్ళిపోతాం అనుకున్నా, కానీ ఇంత టార్చర్ పెడతావు నేను అనుకోలేదు. నువ్వు నన్ను పప్పెట్లో ఆడించడానికి నీ దగ్గర ఉన్న స్ట్రింగ్ ఆ ఒక వీడియోనే కదా. దేవిని నేను చీట్ చేయలేను, దానికంటే బెటర్ నిజం చెప్పడం. ఐ కాంట్ చీట్ హర్. దేవికి ఆ వీడియో చూపిస్తా అన్నావు కదా, పద పద, లెట్స్ ఫినిష్ దిస్ షిట్. పద చూపి. ఈశ్వర్, ఐ నో ఈశ్వర్, నువ్వు దేవి మాట్లాడుకున్నది నేనంతా విన్నాను. దేవి ఇంత బ్రాడ్ మైండెడ్ అని అస్సలు అనుకోలేదు. సారీ, నీ పీస్ఫుల్ లైఫ్ ని డిస్టర్బ్ చేశాను. ఇప్పటికైనా అర్థమైంది కదా. ఓవే. ఐఎమ్ సారీ ఈశ్వర్, సీరియస్లీ ఫర్గివ్ మీ. ఐ వాజ్ సో డెస్పరేట్. బట్ దేవికి నీ మీద లవ్ చూసాక I understood my mistake. I'm extremely sorry. ఎందుకు నవ్వుతున్నావు? మైండ్ తొప్పిందా? ఎందుకు నవ్వుతున్నావు? ఇప్పుడు నేను చెప్పేది వింటే యు విల్ బి షాక్డ్. డు యు నో హూ యామ్ ఐ? నువ్వు భయపెట్టగానే నేను భయపడి వెళ్ళిపోతాను అనుకున్నావా? Do you know about Narcotic Drugs and Psychotropic Drugs Act? Section 16 regarding cocaine. Section 18 embezzlement of opium. Section 22 psychotropic substances. Section 20 cannabis, that is ganja in your language. And you know what? You know what's dangerous? That's 24 external dealings of drugs.